వాళ్లకు పెళ్లై 16 ఏళ్లు, ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు, చక్కని కుటుంబం. బిడ్డల భవిష్యత్తు బాగుండాలని భార్యాభర్తలిద్దరూ కష్టపడేవాళ్లు. అంతా బాగుందనుకున్న టైంలో ఆ పచ్చని కాపురంలో చిచ్చురేగింది. మద్యానికి బానిసైన భర్త అనుబంధాలనే కాదు, మానవత్వాన్ని మరిచాడు. కట్టుకున్న భార్యను అత్యంత పైశాచికంగా హత్య చేశాడా మృగాడు. కన్నతండ్రి రాక్షసత్వాన్ని కళ్ళారా చూసిన ఆ పిల్లలు ఇంకా షాక్ నుండి తేరుకోలేకపోతున్నారు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఇది గుంటూరు జిల్లా చిలకలూరుపేటలోని కుమ్మరి కాలనీ. ఎప్పుడూ సందడిగా ఉండే ఈ కాలనీలో ఓ దారుణం జరిగింది. ఓ తాగుబోతు నిర్వాకం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కలకాలం అండగా ఉంటానని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తే మృగాడిలా మారి భార్యను అత్యంత పైశాచికంగా హత్య చేయడం కలకలం రేపింది. ఇదిగో ఇతనే ఆ మృగాడు. పేరు మాణిక్యరావు. ఈయనకు 16 ఏళ్ల కిందట వనజాక్షితో పెళ్లైంది. మొదట్లో భార్యాభర్తల అనుబంధం సజావుగానే కొనసాగింది. వీళ్లకు 2 కూతుళ్లు, 1 కుమారుడున్నారు. వృత్తిరీత్యా మాణిక్యరావు పండ్ల వ్యాపారి. భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని వనజాక్షి కూడా స్పిన్నింగ్ మిల్లులో కూలీ నాలీ చేసేది. 2 అమ్మాయిలను బాగా చదివించాలనేది వనజాక్షి ఆశయం. అయితే తాగుడుకు బానిసైన మాణిక్యరావు తన సంపాదనంతా మద్యానికి తగలేసేవాడు. మత్తు పిచ్చిలో పడి అనుబంధాలను మర్చిపోయాడు. మద్యానికి డబ్బివ్వాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే పచ్చని కుటుంబంలో మాణిక్యరావు తాగుడు వ్యసనం చిచ్చురేపింది. పీకల దాకా తాగొచ్చి మాణిక్యరావు మామూలుగానే భార్యతో గొడవకు దిగాడు. ఇది రోజు ఉండే కథే కదా అని ఇరుగు పొరుగు పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అదునుగా మాణిక్యరావు బరితెగించాడు. గొడ్డలితో భార్య తలపై దాడి చేశాడు. అడ్డొచ్చిన పిల్లలపై కూడా అటాక్ చేశాడు. కట్టుకున్న భార్య రక్తమడుగులో విలవిల్లాడుతున్నా కూడా అతని మానవత్వం, అనుబంధం మచ్చుకైనా కనిపించలేదు. ఈసారి కత్తితో గొంతు కోశాడు. చనిపోయిందో లేదో అనే అనుమానంతో ఆమె ముక్కు మూసి ఊపిరాడకుండా చేశాడు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ఇంట్లో నుంచి పారిపోయాడు మాణిక్యరావు. మద్యానికి బానిసై భార్యను హత్య చేసిన మాణిక్యరావు నిర్వాకం స్థానికంగా కలకలం రేపింది. ఈ మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానికులు. సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కూలి పని చేసుకుంటూ కాయలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నారు. ఇలా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరం. అంటే తాగుడుకు బానిసయి వచ్చిన డబ్బులు భార్య సంపాదించినాయి, అతను సంపాదించినాయి మొత్తం కూడా ఆ బ్రాండీ షాపులు కట్టడం, ఇక్కడ కాయలు తీసుకొచ్చి ఆ కాయలు తెచ్చిన వాళ్ళకి డబ్బులు కట్టలేని పరిస్థితి. మరి ఇలాంటివన్నీ ఉండి ఆర్థిక ఇబ్బందులతోటి తెల్లవారుజామున మేము నిద్రలేసేటప్పటికి 5:30కి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. మేము వెళ్ళి చూసేటప్పటికి రక్తం మడుగులో వనజాక్షి పడి ఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చిలకలూరుపేట పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు మాణిక్యరావు కోసం గాలింపు చేపట్టారు. తాగిన మైకంలో ఆమెని నరుకుతూ ఉంటే పక్కనే పండుకున్నటువంటి మృతురాలు యొక్క కూతురు మరియు తమ్ముడు కూతురు ఇద్దరు కూడా చూసి అడ్డుపోతే వాళ్ళను కూడా కత్తితో దాడి చేసి, కట్టెలు నరికి కత్తితోటి తల మీద నరికి, కూరగాయలు కోసే కత్తితోటి పీక కోసి, తర్వాత ఆమెని ముక్కు మూసి, తరువాత దిండు వేసి ఫైనల్గా చనిపోయింది లేని కన్ఫామ్ చేసుకొని వచ్చి మళ్ళీ పిల్లలు బయట చెప్తారని పంచలో కూర్చొని తెల్లారుతుందనగా ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత పిల్లలు ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల వారు చూసి మాకు ఫోన్ చేయగా వచ్చి ఇక్కడ చూసాము. చాలా అమానుషంగా అతను భార్యని చంపేశాడు. తమ కళ్ల ముందే తల్లిని చంపిన కన్న తండ్రి నిర్వాకం చూసి పిల్లలింకా భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మాణిక్యరావు మద్యం వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాదు, అభం శుభం తెలియని చిన్నారుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చేసింది.